మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతిరెడ్డిపై తిరుపతికి చెందిన జనసేన పార్టీకి చెందిన వీర మహిళా నాయకురాలు ఆకేపాటి సుభాషిణి అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని వైఎస్ఆర్సీపీ మహిళా వింగ్ రాష్ట్ర కార్యదర్శి భోజనపల్లి భారతి పేర్కొన్నారు. స్థానిక వేంపల్లి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ తిరుపాల్ నాయక్ వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి ఆమెపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతిరెడ్డి విద్య వైద్యపరంగా ఆమె ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారని, అలాంటి నాయకురాలిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం మంచిది కాదన్నారు. రాజకీయంగా ఎవరిని కూడా అసభ్యంగా మాట్లాడడం ఇంతవరకు మేము చూడలేదన్నారు. తమ మనోభావాలను దెబ్బతినే విధంగా ఆమె మాట్లాడడం ఎంతవరకు సమంజసమన్నారు. బహిరంగంగా క్షమాపణ చెప్పాలని తమ పార్టీ నాయకులందరూ కోరుతున్నారని తెలిపారు. ఆకేపాటి సుభాషిని మన వైఎస్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతమ్మను చాలా అసభ్యకరమైన పదజాలతో మాట్లాడింది. ఆమె భారతమ్మ ఏబుద్దే కానీ రాజకీయ పరంగా ఎవరిని ఎటువంటి చిన్న మాటలు కానీ అన్ని రోజులు లేవు, సందర్భం లేదు భారతమ్మ గారు. అటువంటి భారతమ్మ గొప్పతనం తెలియకుండా ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చి మాట్లాడింది ఆమె సుభాషిని. మా కూడా మాట్లాడచ్చు. ఆమె అలాగా భారతమ్మ గారు పబ్బులలో పోయి డ్యాన్స్ వేయడం లేదు, సిగరెట్లు తాగలేదు, అంతా రికార్డు డ్యాన్స్ చేయలేదు భారతమ్మ గారు. భారతమ్మ ఒక ఇల్లాలుగా, ఒక తల్లిగా, ఒక కోడలిగా, ఒక భార్యగా ఎంతో మంచి బాధ్యత గల సంప్రదాయ ప్రకారము ఆమె ఉంది. అటువంటి ఆమెను తన ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినట్టు మాట్లాడింది. సుభాషిని నోరు జాగ్రత్త, నీకు మా పులింద్ర వాళ్ళ కథ తెలియదు. మేము కనుక అనుకున్నామంటే మేమందరం వచ్చి నిన్ను ఉప్పు కండ కేసు కోస్తామని మాకు తెలుసు, మాకు చేత అవుతుంది మాట్లాడడానికి. కానీ మేము అట్లా మాట్లాడాము. మా నాయకుడు మాకు మంచి క్రమశిక్షణ పద్ధతులు నేర్పించారు జగన్మోహన్ రెడ్డి గారు, కాబట్టి మేము ఇంతవరకు గమ్మ ఉన్నాము. లేకపోతే మేమే మీ దగ్గరకు వచ్చి నేను పట్టుకొని వచ్చేవాళ్ళం మేమందరము. దయచేసి ఇటువంటి మాటలు మీరు ఏమన్నా రాజకీయంగా చూసుకోండి, అంతేగాని భారత మధ్యలోకి వచ్చారంటే కబడ్డారు ఒక్కొక్కరు తోలు తీస్తాం మేము కూడా. జై జగన్ అన్న, జై భారతమ్మ.